ఆ రోజు పోస్ట్ చేసేటప్పుడు నేను ఇది ఇక్కడదని పోస్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఇది పశ్చిమ బెంగాల్ అని తెలుసు. చాలా చర్చ చేసుకున్న తరువాత మాత్రమే దాన్ని పోస్ట్ చేశాను. దాని మీద చంద్రబాబు నాయుడు గారి పాటను కూడా పోస్ట్ చేయడం జరిగింది. అది ఎందుకు నా పోస్ట్ ఉద్దేశం ఏమిటో మీకు అర్థమై ఉంటుంది. దానితో ఆయన చాలా చర్చ చేసుకున్న తరువాత మాత్రమే దాన్ని పోస్ట్ చేశాను. దాని మీద చంద్రబాబు నాయుడు గారి పాటను కూడా పోస్ట్ చేయడం జరిగింది. నా ఉద్దేశం ఏమిటో మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియోలో అండి ఈయనకు తెలిసే చేశాను అంటున్నాడు. అది పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి రిగ్గింగ్ వీడియో. ఆ రిగ్గింగ్ వీడియో నేనే పెట్టాను, నాకు తెలుసు, చాలా వరకు డిస్కషన్ జరిగి ఆ డిస్కషన్స్ తర్వాతే పెట్టాను, కాంట్రవర్సీ అయ్యింది. మరి అట్లాంటప్పుడు తెలిసి చేసినప్పుడు ఈ వీడియోలో ఎక్కడ కూడా ఫైల్ విజువల్స్ అని కానీ లేకుంటే రిజెంబ్లింగ్ విజువల్స్ అని కానీ ఇటువంటివి ఏమీ మార్కింగ్ చేయకుండా ప్రజల్ని కొంత పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా ఇది ఈయనకు తెలుసు పులివెందుల ఎన్నిక కాదు పశ్చిమ బెంగాల్ది అని, కానీ జనాల్ని ఇది నిజంగా చూసినటువంటి వాళ్ళు లేమెన్ ఎవరన్నా సాధారణంగా ఉన్నటువంటి పౌరులు కానీ ప్రజలు కానీ చూస్తే అయ్యో ఇది పులివెందులలో ఈ విధంగా జరిగిందా, అంబటి రాంబాబు గారు బయట పెట్టారే ఈ వీడియో అని అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు, అట్లాగే అనుకుంటారు. ఆ విధంగా అనుకోవాలనే ఆ వీడియో ఆయన పోస్ట్ చేశారు. ఒకవేళ ఆయనకు తెలిసి జరిగిందా, నిజంగా పశ్చిమ బెంగాల్ అని తెలుసా, లేదు అంటే తెలిసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నమా, లేదు అంటే తెలియకుండా పోస్ట్ చేసి ఇప్పుడు పోలీస్ కేసులో అది అసలైనటువంటి వీడియో ఫ్యాక్ట్ చెక్ తర్వాత బయటపడిన తర్వాత లేదు ఇది పశ్చిమ బెంగాల్ నాకు తెలిసే పెట్టారని బుకాయిస్తున్నాడా? ఈ అంబటి రాంబాబు గారు చాలా లీగల్ ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన తెలివిగా మాట్లాడుతున్నట్టుగా తెలివిగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ వ్యవహారంలో. అంటే ఇక్కడ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ప్యాటర్న్లు ఎక్కడ లేదు. ఇదంటే పొలిటికల్ కామెంట్, మనం దాని గురించి ఏమి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రత్యర్థి పార్టీగా రాజకీయ పార్టీగా విమర్శలు సహజం. పొలిటికల్ పార్టీలో ఉన్న పొలిటికల్ లీడర్స్ విమర్శలు చేస్తారు. కానీ ఈ వీడియోను పెట్టి ప్రజల్ని తప్పుదో పట్టించి అంటే ఎన్నికల జరిగినటువంటి తీరును, ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అపహాస్యం పాలు చేసేలా కనిపిస్తుంది.